స్టార్ మహిళ 2700 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి మన స్టార్ మహిళ మీద అమితమైన ప్రేమతో పార్టిసిపేట్ చేయడానికి ఆడిషన్స్ కి వెళ్లి ఇక్కడికి వచ్చేసారు. హై సుమక్క, బిగ్ 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 ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మా మమ్మీకి మా అత్తయ్యకి మీరంటే పిచ్చి 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 కంప్లీట్లీ. పిచ్చి అంటే ఇష్టం. అదే అక్క, పిచ్చి అంటే చాలా ఇష్టం. పిచ్చికి అర్థం మారిపోయింది కొన్ని జనరేషన్స్ నుంచి. పిచ్చి అంటే ఇప్పుడు ఆ పిచ్చి కాదక్క, ప్రేమ పిచ్చి అన్న. ప్రేమ పిచ్చి. ఓకే, నేను సంధ్యారాణి, హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు ఒక పాప, నేను హౌస్ వైఫ్. హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే, శ్రవంతి. హాయ్ సుమక్క, నా నేమ్ శ్రవంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మ్యారీడ్, నాకు ఒక బాబు పేరు అఖిరానందన్. నా హాబీస్ డిజైనింగ్. మీ ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. మరి పవన్ కళ్యాణ్ అని పెట్టుకోవచ్చుగా పేరు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉండాలని దేవుడు వాళ్ళ అబ్బాయి పేరు పెట్టుకున్నాం అనమాట, అఖిరానందన్ అని. విన్నారా? ఇది విని పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అయిపోయి ఉంటారు ఇప్పుడు. మీరిద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మిమ్మల్ని ఇద్దరిని కలిపింది కూడా అదే అంశమా ఏమిటి? ఇలా పవన్ కళ్యాణ్, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అట్లానా? అలానే లవ్ మ్యారేజ్ అయింది. అవునా? సో మీకు ఫస్ట్ మీరు ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఇదే మాట్లాడుకునే వాళ్ళ? నువ్వు ఖుషి చూసావా? నువ్వు తమ్ముడు చూసావా? నువ్వు ఆడియోలో చూసావా? ఎప్పుడు ఇదే టాపిక్ నడుస్తుంటుంది. పవన్ కళ్యాణ్. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. ఒకడే వీడు రకరకముల వాడు, ఏ రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు. రెపరెపలాడే జెండాల పొగరున్నోడు, తల వంచక మిన్నంచుల పైనే ఉంటాడు. శ్రవంతిగా పాట వినగానే తన్మయత్వానికి లోనై చేసేస్తుంది డాన్స్. కానీ వీళ్ళ కాపురం చాలా సజావుగా సాగుతుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే హస్బెండ్ కి ఒకళ్ళ ఇష్టం, వైఫ్ కి ఇంకొకళ్ళ ఇష్టం అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళిద్దరికి కొట్టుకునేటువంటి అంశాలు ఏం ఉండవు. ఒకవేళ అలాంటి అంశం ఏమైనా వచ్చినా ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ అంటారు. అనగానే మళ్ళీ ఫ్యామిలీ చాలా సజావుగా పీస్ఫుల్ గా అయిపోతుంది కదా. అంతే మరి. హాయ్ సుమా. హాయ్. నా పేరు తేజస్విని. నేను కరీంనగర్ నుండి వచ్చాను. నాకు 2 daughters. ఓకే. చిన్న పాపకి చాలా ఇష్టం మీ ప్రోగ్రామ్ స్టార్ మహిళ. కంపల్సరీ హాలిడే ఉన్న రోజు 1 to 2 ఎవరికి రిమోట్ ఇవ్వదు మా పాప. పర్వాలేదు, చెప్పకండి ఇప్పుడు అందరికి ఆ పాపకి నా పేరు పెట్టానని. మా పాప పేరు పెట్టారా? సురార్చన. ఎస్, ఫస్ట్ మీ పేరు నుంచే స్టార్ట్ అయింది. మీ కలిపారులేండి, ఊరుకోండి. సురార్చన అంట, సూనాదంట. ఓకే అండి, వెల్కమ్. లక్ష్మీ దుర్గా. నా పేరు లక్ష్మీ దుర్గా. నేను నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ నుంచి వచ్చాను. నేను లోకల్ ఛానల్లో న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తున్నాను. నా హస్బెండ్ పేరు వెంకటేష్. నాకు 3 పిల్లలు, మానస, హాసిని, ఆదిత్య. మా చెల్లెలకి పావనికి మీరంటే చాలా ఇష్టం. చెల్లెలు పావని, నీ పాప పుడితే నా పేరు పెట్టు. ఓకే, పరిచయాలు అయిపోయాక రౌండ్లు మొదలెడతాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే శ్రవంతి, నువ్వు రెడీయా? ఎస్. ఎందుకంటే క్వశ్చన్స్ ఇట్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దోమ కుడితే ఏం చేస్తాము? డాన్స్ చేస్తాం. శ్రీరామదాసు సినిమాలో ఎవరున్నారు? నేనే. సినీ యాక్టర్ అంటే ఎవరు? డాక్టర్లు. భూమి దున్నేది ఎవరు? మనుషులు. అన్నయ్యకి తమ్ముడు ఏమవుతాడు? పెద్దనాన్న. చిరు అని ఏ హీరోని పిలుచుకుంటాము? అల్లు అర్జున్. వారానికి ఎన్ని రోజులు? 3. తులసి సినిమా హీరో ఎవరు? వెంకటేష్. దోమ కుడితే డాన్స్ చేస్తాము. శ్రీరామదాస్ సినిమాలో నువ్వు ఉన్నావా? అక్కడ చెరసాల్లో బంధించినప్పుడు పక్క వార్డు ఈవిడిదే, ఆ పక్కకైది. సినీ యాక్టర్లు అంటే డాక్టర్లు, భూమి దున్నేది మనుషులు. కరెక్ట్ ఆన్సర్, మనుషులే దున్నుతారు. అన్నయ్యకి తమ్ముడు పెద్దనాన్న అవుతాడు. చిరు అని అల్లు అర్జున్ అంటారు. వారానికి 3 రోజులు. 6 రాంగు, 60 పాయింట్లు. లక్ష్మీ దుర్గా రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆయాసం రావాలంటే ఏం చెయ్యాలి? పడుకోవాలి. ఆటాడిస్తా సినిమా హీరో ఎవరు? వెంకటేష్. కాళ్ళకి ఎన్ని వేళ్లుంటాయి? 100. శారద ఏ సినిమాలో ఉంది? బాహుబలి. క్యాలెండర్ ఎందుకు చూస్తారు? మేకప్ కోసం. రోజా సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. పువ్వులు దేనికి పూస్తాయి? కాళ్ళకి. శ్రీకాంత్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? శ్రీజ. 15 తర్వాత వచ్చే నంబర్ ఏంటి? 14. టైమ్ అప్.
ఆయాసం రావాలంటే బాగా పడుకోవాలి. ఆట ఆడిస్తా సినిమా హీరో వెంకటేష్. కాళ్లకు ఎన్ని వేళ్లుంటాయి? 100. శారద ఏ సినిమాలో ఉన్నారు? బాహుబలి. క్యాలెండర్ మేకప్ కోసం చూస్తారు. రోజా సినిమా హీరోయిన్ మీరే. నేనే. పువ్వులు కాళ్ళకి పూస్తాయంట. శ్రీకాంత్ గర్ల్ ఫ్రెండ్ శ్రీజ. ఆవిడెవరో ఎవరు? ఊహగారు వినకుండా చూసుకోవాలి మనం. 8 రాంగ్, 80 పాయింట్లు. చాలా బాగా ఆడారు. మీరు న్యూస్ చదువుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు మనకి మీరు సరదాగా వాతావరణ విశేషాలు అందించండి. ఓకే, ఇలా రండి. ఈ రోజు వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి. అక్కడక్కడ ఎండగా ఉండి వర్షం కురుస్తుంది. వర్షంలో వడగళ్ళు కురుస్తున్నాయి. వడగళ్ళు పడుతూ వర్షం పడుతుంది. అసలు జనాలకి ఏమీ అర్థం కావట్లేదు. ఈ రోజు వాతావరణ శాఖ అధికారులకు కూడా అర్థం కావట్లేదు వాతావరణం గురించి. అసలు ఎలాంటి వాతావరణం ఉంది? ఇది ఎండగా ఉందా, వానగా ఉందా, వడగళ్ళు పడుతున్నాయా అనేది ఇప్పుడు మనకు అర్థం కాని విషయం. ఆ వాతావరణ శాఖ అధికారులను అడిగి తెలుసుకుందాం. వాతావరణ విశేషాలు బాగా చెప్పారు. ఇప్పుడు మీరు స్టార్ మహిళ విశేషాలు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనం స్టార్ మహిళకు వచ్చాం. ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉంది. మీరు ఏమిటండి అసలు టీవీ రిమోట్ నొక్కగానే మారిపోయిన తక్కువ అని చెప్పేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. అందరు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి స్టార్ మహిళ అవ్వాలనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు స్టార్ మహిళే. స్టార్ మహిళ అవ్వబట్టి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఇంకా పెద్ద స్టార్ మహిళ అవుతారనమాట. స్టార్ మహిళ గురించి తెలియని వాళ్ళు లేరు. ఎంతో ఎంతో సంతోషంగా ప్రతి ఒక్కరు ఒకటి అయిందంటే చాలు అందరూ స్టార్ మహిళ పెట్టుకొని చూడాల్సిందే. ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే. ఈవిడ ప్రాంప్టర్ లేకపోయినా కూడా వెళ్తూనే ఉంటుంది ఆ ప్రవాహం అని నాకు అర్థమైంది. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు వేరే టాపిక్ ఇద్దాం మనం. మీరు ఒక ఇంట్లో చీమల దాడి చాలా ఎక్కువైపోయి వాళ్ళ ఇంట్లో పంచదార అయిపోతుంది. దీని మీద ఒక న్యూస్ రిపోర్ట్ చేస్తున్నారు, చేయండి. మనం చీమలు అంటే ఒకటో రెండో చూస్తుంటాం. అదే వాళ్ళ ఇంట్లో అయితే ఎన్నో చీమలంట. పంచదార వాళ్ళ ఇంట్లో కిలోలు తీసుకొచ్చుకున్నా ఉండట్లేదంట. అసలు ఇది అంతటికీ కారణం చీమలు. వాళ్ళైతే వామ్మో ఇదేంటి అసలు చీమలు పంచదార ఇలా తింటున్నాయి ఏంటి, తెగ టెన్షన్ పడిపోతున్నారు. చీమల కోసం పంచదార తెచ్చుకోవాలా లేక మా కోసం తెచ్చుకోవాలని అల్లాడిపోతున్నారు. అసలు ఎన్ని చీమలు ఎంత పంచదార తింటున్నాయి. ఆవు ఈ రోజు పేడ వేయలేదు. వాళ్ళ ఇంట్లో ఆవు అసలు పేడ వేయట్లేదంట. ఎందుకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు పేడ వేయట్లేదు? గడ్డి తినక వేయట్లేదా లేక రాక వేయట్లేదా? ఏమైంది అసలు? ఆవుకి ఏమైందో వాళ్ళకి అర్థం కావట్లేదు. రోజు కానీ పేడ వేస్తుంది. కొత్త సింగింగ్ రియాలిటీ షోకి జడ్జి సుమ. కొత్త సింగింగ్ రియాలిటీ షోకి జడ్జిగా సుమ వచ్చిందంట. అంటే సుమ నిజంగా పాటలు పాడుతుందని జడ్జిగా పెట్టారా లేక హైయర్ పొజిషన్ లో ఉందని జడ్జిగా పెట్టారో అర్థం కావట్లేదు. అయినా సుమకి పాటలు పాడడం వచ్చా? ఏదో మాటలు మాట్లాడడం అంటే మాట్లాడుతుంది. మరి పాటలు ఎలా పాడుతుంది చూద్దాం. మరి జడ్జిమెంట్ అంటున్నారు కదా. ఎలకల దాడి. వామో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు బిల్డింగ్ ఇంతకు ముందు పూరిళ్ళు ఉండేవి, లేకుంటే ఏదో చిన్న చిన్న పెంకుటిల్లు ఉంటే ఎలుకలు లోపలికి వచ్చాయి. కానీ ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా ఎలుకలే. వాటికి తోడు దాడులు కూడా చేస్తున్నాయంట ఈ మధ్య ఎలుకలు. ఎక్కడ చూసినా ఇదే. ఎలుక లోపల ఉందంటే వామ్మో అంటున్నారు అందరూ. జుట్టు రాలిపోవడం సమస్య. అందరికి జుట్టు రాలిపోతూనే ఉంటుంది కదా ఈ కెమికల్స్ కి. ఎక్కడ చూసినా జుట్టు రాలడం. ఏదైనా పరిష్కారం. ఎవరైనా అమ్మ నీ జుట్టు ఎంత బాగుంది అనే లోపలే నా జుట్టు మొత్తం రాలిపోతుంది అని చెప్తున్నారు. అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఈ మధ్య కెమికల్స్ కి జుట్టు మొత్తం రాలిపోతుంది. చాలు లక్ష్మి, చాలు. నువ్వు మామూలు మహిళవి కాదమ్మా. నువ్వు రాబోయే కాలానికి కాబోయే స్టార్ మహిళవి. అసలు ఏ టాపిక్ ఇచ్చినా సరే మాట్లాడేస్తూ ఉంటావా నువ్వు? నాన్ స్టాప్. పైగా అంటే మనం కొంచెం ఒక టాపిక్ ఇస్తే దీని గురించి ఏం మాట్లాడాలని ఆలోచిస్తాం కదా. టాపిక్ ఇవ్వడం ఆలోచన, దాని మీద ఒకటి కథ అల్లేస్తోంది వెంటనే. సూపర్ అబ్బా. తేజస్విని రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొమ్మరిల్లు సినిమా హీరోయిన్ ఎవరు? నేనే. నీకు ఎంతమంది పిల్లలు? 100. ఠాగూర్ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. కిలో గాలి బరువు ఎంత? 100 kgs. మొసళ్ళు ఎక్కడుంటాయి? ఆకాశంలో. గాలి ఏ రంగులో ఉంటుంది? బ్లూ. చంద్రమోహన్ ఏ సినిమాలో ఉన్నారు? బాహుబలి. సూపర్ సినిమా హీరో ఎవరు? చిరంజీవి. టైమ్ అప్. బొమ్మరిల్లు సినిమా హీరోయిన్ ఎవరు? మీరేనా? మీకు ఎంతమంది పిల్లలంటే? 100 మంది పిల్లలంట. వాళ్ళ పేర్లు చెప్పండి. సురార్చన, సంకీర్తన, సుమా, జూకనకాల, తేజస్వి. కాదు, దానికన్నా బెటర్ ఏంటో తెలుసా? మీరు 1 to 100 వాళ్ళ పేర్లు పెట్టేసేయండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. 1 to 100. ఇటు రారా.
2 ఇటు రారా అని పెట్టేస్తే చాలా ఈజీ. పాపం అసలు ధృతరాష్ట్రుడికి గాంధారికి ఎన్ని కష్టాలండి. 100 మంది పిల్లలు పుట్టడమే కాకుండా వాళ్ళకి 100 పేర్లు ఏరాలి. పెట్టిన పేరు మళ్ళీ పెట్టకూడదు, కరెక్ట్ గా వాళ్ళ పిల్లలైనా కాదా అని గుర్తుపట్టాలి. చాలా ప్రాబ్లం. అమ్మో 100 మంది అయితే ఎంత కష్టమో. ఠాగూర్ సినిమా హీరో చిరంజీవి గారు. కరెక్ట్ ఆన్సర్. కిలో గాలి 100 కేజీలు ఉంటుందంట. మొసళ్ళు ఆకాశంలో తిరుగుతూ ఉంటాయంట, జాగ్రత్త. దీని మీద కూడా ఆవిడ ఒక వార్త చెప్పేయగలరు. ఆకాశంలో తిరుగుతున్న మొసళ్ళు. ఈ మొసళ్ళు ఆకాశంలో ఎందుకు తిరుగుతున్నాయో మనుషులకు తెలియటం లేదు. ఈ మధ్య కాలంలో మొసళ్ళు రోడ్డు మీద నడిచేటువంటి మనుషుల మీద టపిమ్మని పడిపోతున్నాయంట. దాంతో మొసళ్ళు చచ్చూరుకుంటున్నాయంట, మనుషులు కాదు. గాలి బ్లూగా ఉంటుంది. చంద్రమోహన్ గారు కూడా బాహుబలిలో ఉన్నారు. శారద గారు, చంద్రమోహన్ గారు పేరు. 6 రాంగ్, 60 పాయింట్లు. సంధ్య మీరు రెడీ? ఎస్. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకెన్ని చీరలున్నాయి? 1000. ఎవరి దీవెనలు కావాలి? గాడిదవి. కోతికి ఎన్ని తోకలుంటాయి? 10. జైల్లో ఎవరిని పెట్టాలి? మనుషుల్ని. మీ పేరేమిటి? కోతి. మీదే ఊరు? వరంగల్. కుర్చీని ఎప్పుడు విరగ్గొట్టాలి? పిచ్చెక్కినప్పుడు. టేబుల్ ఫ్యాన్ కి ఎన్ని రెక్కలుంటాయి? 10. టైమ్ అప్. మీకు 1000 చీరలున్నాయా? అమ్మా, నాకు ఉండే ఉంటాయిగా అయితే 2700 చీరలు. ఏం లేవు. అందరూ అనుకుంటూ ఉంటారు నేను కట్టుకున్న చీరలన్నీ నేను ఇంటికి పట్టుకుపోతూ ఉంటాను అని. అలా అయితే నేను కూడా ఒక బ్రదర్స్ పెట్టుకోవాలి. నో, ఐ డోంట్ హ్యావ్. ఎవరికైనా ఎదగాలంటే జీవితంలో గాడిద దీవెనలు కావాలి. మరి గాడిద దీవెనలు కావాలి అంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: ఒక మంచి గాడిదని ఎంచుకొని దాని వెనకాల వెళ్లి నించొని అణువుగా కాస్త హే హే అంటూ ఉండాలి. అప్పుడు అది ఎడమకాలో కుడికాలో ఎత్తి ఒక్కసారిగా మనకి దీవెన అందిస్తుంది. అంతే. అక్కడి నుంచి మన లైఫ్ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కోతికి 10 తోకలు ఉంటాయి. జైల్లో మనుషుల్ని పెడతారు. కరెక్ట్. మీ పేరు కోతి. మీది వరంగల్. కుర్చీని పిచ్చెక్కినప్పుడు విరగ్గొట్టాలి. అవును, పిచ్చెక్కిన వాళ్ళు కుర్చీలు విరగ్గొడుతూ ఉంటారు. టేబుల్ ఫ్యాన్ కి ఎన్ని రెక్కలు ఉంటాయి? 10 రిపీట్ అయిందండి మళ్ళీ. 5 రాంగ్, 50 పాయింట్లు. పజిల్ అడుగుతాను ఒకటి. ఒక పర్సన్ ఒక రూమ్ లో లాక్ అయిపోతాడు. 3 డోర్స్ ఉంటాయి రూమ్ కి. ఒక డోర్ కంప్లీట్లీ ఫైర్. డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఫైర్ ఉంటుంది. ఇంకొక డోర్ మొత్తం వాటర్. ఇంకొక డోర్ ఏంటంటే 1 మంత్ నుంచి హంగ్రీగా వెయిట్ చేస్తున్న లయన్. సో ఆయన ఏ డోర్ ఓపెన్ చేస్తే సేఫ్ గా బయటకు వెళ్తాడు? ఫస్ట్ అతను ఉండే డోర్ ఓపెన్ చేసుకోవాలి కదా. ఆయన ఉన్న రూమ్ కే 3 డోర్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఈ రూమ్ లో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. అంతే. ఓకే. ఇక్కడేమో ఫైర్ ఉంది, ఇక్కడేమో వాటర్ ఉంది. ఇక్కడ హంగ్రీగా 1 మంత్ నుంచి హంగ్రీగా వెయిట్ చేస్తున్న లయన్ ఉంది. హంగ్రీగా వెయిట్ చేస్తున్న లయన్ డోర్ ఓపెన్ చేసేయడం బెటర్. చాలా నీరసంగా ఉంటుంది కదా, ఏం లేచి వచ్చి తింటుంది, అక్కడే పడి ఉంటుంది. అది నీరసం కాదు సుమక్క, చచ్చిపోయి ఉంటది అది. హంగ్రీగా 1 మంత్ నుంచి ఉందంటే ఇంకేం బతుకుంటది? అయితే నా ఆన్సర్ కరెక్ట్. ఓకే. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. సంధ్యారాణి చూడండి. ఏ త్రిష, సి బాలకృష్ణ, డి రిచా గంగోపాధ్యాయ, డి రామ్. ఫైనల్. ఏ త్రిష కరెక్టా? కరెక్ట్. సెవెంత్ త్రిష అయినా? ఎస్. లక్ష్మి త్రిషనేనా? చూద్దాం అయితే. కరెక్ట్. డి సమంత కదా. తను రిచా గంగోపాధ్యాయ చెప్పింది, అది సమంత. చూద్దాం. సమంత. అండ్ సి బాలకృష్ణ గారు. చూద్దాము బాలకృష్ణ గారు అవునా కదా అని. అవును. మొన్న బాలకృష్ణ గారి బర్త్డేకి వాళ్ళ పిల్లలు చాలా కాస్ట్లీ కార్ ఒకటి గిఫ్ట్ ఇచ్చారండి. అవునా? నీ పిల్లోడు కూడా పెద్దగా అయ్యి నీకు మంచి కార్ ఏదైనా గిఫ్ట్ ఇస్తారు. ఓకే. కార్ కావాలా, నీకేమైనా ఏరోప్లేన్ కావాలా? ఏమీ వద్దు, వాడు హ్యాపీగా సెటిల్ అయితే చాలు. డి పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయి ఉండి నువ్వు
పవన్ కళ్యాణ్ గుర్తుపట్టలేదా? ఇంటికి వెళ్తే మీ ఆయన ఏమంటాడు? 2 రోజులు నీకు తిండి పెట్టడు. సేమ్ కాటం రాయుడు మూవీలో వేసుకున్నారు, అందుకని మోసపోయాను చూసి. ఆ షర్టా? అది ఇదేమో డెనిమ్, అదేమో కొంచెం ఖద్దర్. అరే రే, అక్కడ మోసపోయావు. సో 3 కరెక్ట్, 30 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మీకే చూడండి. ఫస్ట్ రీచా. ఏ ఏ రీచా. బి సి చెప్పండి పోనీ. సి రకుల్. డి డి తెలియట్లేదు. వెంకటేష్. బి చెప్పారా? బి చెప్పలేదు. బి చెప్పండి. బి తెలియట్లేదు సుమా. ఫైనల్. సి రకుల్. చెప్పారు. రకులా కా. మీ ప్లేస్ కి వెళ్ళి ఇప్పుడు అన్ని చెప్పరా ఒకసారి మళ్ళీ. ఏ రిచా. బి మీనా. ఓకే. సి తెలియట్లేదు. డి వెంకటేష్. ఫైనల్. ఫైనల్ ఫైనల్. ఏ రిచా అవునా? చార్మి. చార్మి. చార్మి మర్చిపోయాను. బా 10 పాయింట్ పోయాయి. చూద్దాం. చార్మి. బి స్నేహ అనుకుంటా. స్నేహ. ఆవిడ మీనా అన్నారు, మీరందరూ స్నేహ అనుకుంటున్నారా? చూద్దాం. మీరు ఓవరాల్ గా 4 ఫేసులు చూసి ఎక్కడో మీనా ఉంది అనుకున్నారు కానీ రాంగ్ ప్లేస్మెంట్ లో మీనాని గెస్ట్ చేశారు. ఏబిసిడి అవి సరిగ్గా చూసుకోలేదు మీనా. మేము మరీ అడిగాంలేండి. మీనా అనుకున్నాను. సర్లేండి, పర్వాలేదు. సి ఏమో మీరు చెప్పలేదు, అది మీనా యాక్చువల్లీ. చూద్దాం. అన్ని పోయినాయి. డి రవితేజ అనుకుంటున్నా. మీరు వెంకటేష్ అన్నారు, రవితేజ అట. ఏమీ రాలేదు, సారీ. లక్ష్మి చూడండి. బి వచ్చేసి జ్యోతిక. కమల్ హాసన్. సి. డి నరేష్. డి నరేషా? ఏ ఏ తెలియట్లేదు. జ్యోతిక. ఓపెన్ అయిన తర్వాత తెలిసిపోద్ది మీకు. అన్ని ఒకసారి చెప్పరా మీకు తెలిసినవన్నీ? ఏ తెలియట్లేదు. బి జ్యోతిక. సి కమల్ హాసన్. డి నరేష్. ఫైనల్. ఫైనల్. ఏ తెలియట్లేదు. ఎవరికైనా తెలుసా? జెనీలియా. 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 ఏ చూద్దాం. జెనీలియా కానీ మీరు చెప్పలేదు. బి అనుష్క. అనుష్క. ఆవిడ జ్యోతిక అన్నారు, నేను జ్యోతిక. మీరు అనుష్క అనుకుంటున్నారు. చూద్దాము. అనుష్క ఇది కరెక్ట్ కాదు. సి కమల్ హాసన్ గారు కరెక్ట్ అనిపిస్తాను. చూద్దాం. కరెక్ట్. అండ్ డి నరేష్. అల్లరి నరేష్ అవునా? అలానే అనిపిస్తుంది. అలానే అనిపిస్తుంది. చూద్దాం. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే తోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి సర్ర ఓ మేరా దిల్ లుట గయి. 2 కరెక్ట్, 20 పాయింట్లు. శ్రవంతి చూడు. ఏ భూమిక. బి టబు. డి వెంకటేష్. సి నయనతార. మస్తు చెప్పినావు. చూద్దామా ఫైనలా? పవన్ కళ్యాణ్ అన్నగారు బ్రెస్టిస్ ఇచ్చాక ఆ మాత్రం చెప్పకపోతే ఎలా? ఏ భూమిక. చూద్దాము.
కరెక్ట్. బి టబు. టబ్బు అట. చూద్దాము. ఇది కూడా కరెక్ట్. సి అమ్మమ్మమ్మమ్మమ్మ నయనతార కరెక్టా? ఏమంటారు? అదే వీళ్ళు అందరు తెల్లమొహాలు వేసుకొని చూస్తున్నారు. నయనతార కూడా కరెక్ట్. అండ్ డి వెంకటేష్. ఐ టాకింగ్ ఇంగ్లీష్, ఐ వాకింగ్ ఇంగ్లీష్, ఐ స్లీపింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మై మదర్ టంగ్. మసాలా కరెక్ట్. 4 కరెక్ట్, 40 పాయింట్లు. శ్రవంతి ఏమైనా అడుగుతావా నువ్వు? ఒక జోక్ చెప్తాను. అయితే తాతయ్య మనమడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తాతయ్య అడుగుతాడు, ఏంట్రా నీ ప్రోగ్రెస్ నిండా ఇలా దిద్ది పెట్టున్నావు అంటే, మనమడు అంటాడు, నువ్వే కదా తాతయ్య జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలన్నావు. అంటే అన్ని తప్పులు చేశాడు వాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం అన్ని దిద్ది పెట్టేశాడా వాడు? సూపర్ వాడు. తాతయ్యని ఫాలో అవుతున్నట్టున్నాడు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి. ఒక్కళ్ళని వదల. తెలుగు వాక్యం రివర్స్ లో కనిపిస్తుంది. మీరు గుర్తుపట్టి బజార్ నొక్కి చెప్పాలి. 10 సెకండ్ల టైం ఉంది. మొదటి వాక్యం. సంధ్యారాణి. వదినా కాసింత చింతపండు పెట్టవా. ఓకే చూద్దాము. వదినా కాసింత చింతపండు పెట్టవా. కరెక్ట్. 10 పాయింట్లు. జనరలీ పక్కింట్లోకి వెళ్ళి అడగడం అలవాటు ఉంటుంది కదా? అలవాటు లేదండి, మా ఇంటికి వచ్చి అడుగుతారు కాబట్టి అలా విని విని అలా అలవాటు అయిపోయింది. ఆహా అవునా? మేమైతే వెళ్ళి అడుగుతాం. మీరు అడుగుతారా? అడగరా? ఇప్పుడు అన్ని అడగట్లేదు పెట్టుకుంటారా కదా. ఇంట్లోనే? ఎవరిని అడగట్లేదు ఇప్పుడు. ఏం అడగట్లేదా? ఆ రోజులు వేరే. మీరు అడుగుతారా? అవసరం ఉంటే అడుగుతాం. సర్లేండి. మీరు చింతపండు పప్పు ఉప్పు కాదు, మీరు వెళ్ళి బంగారు నగలు వడ్డాణాలు అడుగుతున్నారేమో, ఎవరికి తెలుసు. మీరండి ఈవిడ పక్కింటికి వెళ్ళరు. ఈవిడ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ ఆయన ఆవిడ పవన్ కళ్యాణ్ గారి అపర భక్తులు అనమాట. వెళ్తారా? వెళ్ళారా? ఎప్పుడైనా చూసారా? లేదండి, ఇప్పటి వరకు చూడలేదు. మా హస్బెండ్ చూసారు, నేను చూడలేదు. ఆయన చూసిన రోజు ఆయన ఫీలింగ్ ఏంటి? అప్పుడు నేను కలవలేతానండి. అప్పటికి ఇంకా మీ ప్రేమ స్టార్ట్ అవ్వలేదా? లేదు. మొలకెత్తలేదా? లేదు. సరే అయితే మీరు అడగనంటారు. ఏమి తక్కువ, చాలా పక్కింటి వాళ్ళు వచ్చి మీ దగ్గర అడిగి తీసుకెళ్తుంటారు కదా, రిటర్న్ ఇస్తారా? నేను తీసుకోను. అడగరు మీరు మళ్ళీ? వాళ్ళు ఒకవేళ ఇచ్చినా వద్దులే ఉండని అదే. సరే అయితే నేను వస్తా మీ ఇంటికి బంగారం కోసం ఈసారి. నెక్స్ట్. శ్రవంతి చెప్పు. శ్రవంతి. కాలుష్యం బాగా పెరిగిపోయిందబ్బా. అవును నిజంగా చాలా పెరిగిపోయింది. చూద్దాం. కాలుష్యం బాగా పెరిగిపోయిందబ్బా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఒకప్పుడేమో అమ్మాయిల అందమైన మొహాలు కనిపించేవి. ఈ మధ్య కాలంలో మొత్తం కప్పేసుకొని కళ్ళు మాత్రం కనిపిస్తూ తిరుగుతున్న చాలా మంది అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు. నాకు అందుకనే చాలా ఈజీగా ఉంది బయట తిరగడం. నేను మాల్స్ కి మొత్తం మొహానికి మాస్క్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఒకవేళ నేను మాత్రమే వెళ్తే అది ప్రాబ్లం, కానీ నాతో పాటు ఇంకో 10 మంది అమ్మాయిలు కూడా అలాగే తిరుగుతున్నారు. సో వాట్, నేను కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నాను. కాలుష్యం తగ్గించాలంటే మనం ఏం చేయొచ్చు? ప్లీజ్ మీరందరూ, నేను చెప్తున్నాను, దయచేసి స్మోకింగ్ మానేయండి. మానేశారా మీరు? నేను స్టార్ట్ కూడా చేయాలా? మానేయండి ప్లీజ్. మీరు మానేశారా? చియా మీరు? లేదా? మీరే కాదు, ఒకవేళ ఇంట్లో గనక ఎవరైనా స్మోక్ చేస్తున్నట్టయితే ఏం చేస్తారు? దయచేసి మానేయండి అని చెప్పాలి. ఓకేనా? ప్లీజ్ రిక్వెస్ట్. లేకపోతే నేను మొదలెట్టేస్తాను అని చెప్పాలి. నెక్స్ట్.
సంధ్యారాణి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటే తింటే చాలా బాగుంటది. అది ఉందా అది అక్కడ? లేదు. సరే చూద్దాం. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా తింటే కరెక్ట్. 10 పాయింట్లు. ఏం తింటారు? పకోడీ, ఆలు బజ్జీ, మిరపకాయ బజ్జీ. చేయడానికి ఓపిక ఉండాలిగా. ఎవరైనా చేసి పెడితే మమ్మీ. నాకు తినడానికి ఏం అభ్యంతరం లేదు. మా మమ్మీ చాలా ఓపికగా చేసి పెడతారు. కానీ ఇప్పుడు మీరు మమ్మీ ఇంట్లో లేరుగా. లేను కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మమ్మీ చేయించుకొని ఇంటినే వెనకాల పెట్టుకున్నారా ఏంటి ఆహా, మీరు? లేదండి లేదు. మమ్మీ వర్షం పడుతుంది పంపించు అంటారా? లేదు లేదు. లేదు. వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేయించుకొని తింటా. వర్షం పడాలి, ఆ టైంలో మీరు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. రెండు కుదరాలి కరెక్ట్ గా. మీరండి? మా మమ్మీ వాళ్ళ ఇల్లు చాలా దూరం, మీదే మమ్మీ వాళ్ళ ఊరు ఎక్కడ? అనంతపూర్, రాయలసీమ. ఓకే. రాయలసీమ అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. అవునా? అంతే. వర్షం పడేటప్పుడు వెళ్తావా రాయలసీమ? లేదు, అత్తమ్మనే వండి పెడుతుంది. అత్తమ్మని అమ్మతో సమానం కదా, అన్ని చేసి పెడుతుంది. ఏ సూపర్ అబ్బా. లక్ష్మి, వేడి వేడిగా పకోడీ తింటా. వేడి వేడిగా పకోడీ. ఏం తింటావు నువ్వు వేడి వేడిగా? నేను ఆలు బజ్జీ. ఆలు బజ్జీ. వేడివేడిగా మిర్చీలు. స్రవంతి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కదా మీరిద్దరు. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. వావ్, థాంక్యూ మీకు సో కుదురుతుంది మచ్. కరెక్ట్ గా. థాంక్యూ సో మచ్. తీసుకో, నేను ఇచ్చేసాను నీకు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు. ఓకే. ఈ రౌండ్ తాగుబోతులకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇలా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ గా చూసి చదవగలుగుతారు ఈ రౌండ్. నెక్స్ట్. సంధ్య. కిటకిట తలుపులు, కిటారు తలుపులు. చూద్దాం. కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎంత టింగ్ టింగ్ అన్నా చప్పుడు కావు. ఏంటవి? కళ్ళు. కనురెప్పలు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. హే, ఈ రౌండ్ చాలా రోజుల తర్వాత ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా అవ్వకుండా ముగిసిపోయింది. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. Buai అంటాడు ఆటో అప్పారావు. Buai అంటాడు ఆటో అప్పారావు. పిప్పి నొక్కిస్తాడు స్కూటర్ సుబ్బారావు. చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. ఏంది టెన్షన్? యమ్మ టెన్షన్. హే, భారతిలో డ్రైవింగు నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు. దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ తింగ తింగరోల టెన్షన్. దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. పువ్వై అంటాడు ఆటో అప్పారావు. హే హే, షేరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. హే హే, షేరాటో ఎక్కాలంటే ప్యాసింజర్ల టెన్షన్. సినిమాకి వెళ్తామంటే సిల్లర గాళ్ళ టెన్షన్. నచ్చిందే పిల్లని నలిపెట్టారని టెన్షన్. నలుసొంత నడుముని గిల్లెట్టారని టెన్షన్. పోనీకొచ్చాకే వామ మొదలైనది టెన్షన్. తింగ తింగ తింగరోల టెన్షన్. దొంగ దొంగ సచ్చినోల టెన్షన్.
రాజేశ్వర శ్రవంతి. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. చేశాను అంటే ప్రభుత్వం నీకు అధికారం ఇచ్చింది, నీకు నచ్చని వాళ్ళందరినీ జైల్లో తీయడానికే. ఒక్కడు నీ గురించి మంచిగా చెప్తున్నారా? ఏ పేపర్ చూసినా న్యూ సెన్సే. సార్, లంకకెళ్లి రాక్షసులను అడిగితే రాముణ్ణి కూడా దోషే అంటారు. ధనం చేతిలో ధర్మం బందీ అయినంత కాలం నాలాంటి వాడందరికీ విరోధి అవుతాడు. ఏంది పెద్ద ధర్మపణాలు చెప్తున్నావు? ఏ ధర్మం ప్రకారం అతను అరెస్ట్ చేసినావు? మానవతా ధర్మం ప్రకారం. ఇంతకీ అతను ఏం నేరం చేశాడో చెప్పు. నేరం చేస్తాడని నేను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. చెప్పు, ఏంది అతను చేసిన నేరం? అది మీకు చెప్పకూడదనుకున్నాను సార్, కానీ ఇప్పుడు తప్పడం లేదు. ఆ నీలకంఠం మాజీ హోమ్ మినిస్టర్ కలిసి మిమ్మల్ని హత్య చేయడానికి కుట్ర పన్నారు. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? తేజస్విని. రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణలో రాజశేఖర్ తో మాట్లాడుతున్న నటుడు ఎవరు? తేజస్విని. ఎంఎస్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. నాకు తెలిసి మనుషుల్లో 4 జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు, కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు, పండించే కెపాసిటీ లేక అడుక్కు తినేవాడు. ఈ ముగ్గురిని దోచుకు తినే 4వ జాతి ఒకటి ఉంది, లోఫర్ జాతి. ఈ డైలాగ్ ప్రకారం మనుషుల్లో ఎన్ని జాతులు ఉన్నాయి? సంధ్య. 4 జాతులు. 4 జాతులు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగు ఆటోనగర్ సూర్య సినిమాలోనిది. అందులో హీరోయిన్ ఎవరు? సంధ్య. సమంత. సమంత. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సంధ్య చెప్పండి. మనుషుల్లో 4 రకాల జాతులు ఉంటారు. ఒక రకం అందరూ తినడానికి పండించేవాడు, ఒకడు వాడు మాత్రమే తినడానికి పండించుకునేవాడు, పండించుకోవడం చాతగాని వాడు అడుక్కు తింటాడు, ఇంకొకడు లోఫర్ జాతి. శ్రవంతి. తేజస్విని. మనుషుల్లో 4 రకాల జాతులు. తను తినడానికి పండించుకునే వాళ్ళు, ఇతరులు తినడానికి పండించే వాళ్ళు. వస్తలేదు. లక్ష్మి. మనుషుల్లో 4 రకాల జాతులు ఉంటారు. ఒకటి వేరే వాళ్ళు తినడానికి పండించే వాళ్ళు, మరొకరు వాళ్ళు తినడానికి పండించుకునే వాళ్ళు, 3వ అడుగు తినేవారు, 4వ వాడే లోఫర్. శ్రవంతి. ఈ ప్రపంచంలో 4 జాతుల వాళ్ళు ఉన్నారు. మొదటి జాతి వాడు తన కోసం పండించుకునేవాడు, ఇంకొక జాతి వాడు వేరొకరి కోసం పండించేవాడు, 3వ జాతి వాడు ఏది పండించకుండా అడుక్కు తినేవాడు, 4వ జాతి వాడు లోఫర్. నెక్స్ట్ డైలాగ్. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసే 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ నీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? ఈ సంభాషణలో ఉన్న హాస్య నటి ఎవరు? లక్ష్మి. శ్రీలేఖ. మళ్ళీ చెప్పండి గట్టిగా. శ్రీలేఖ. కాదు. పాస్ట్ శ్రవంతి. తెలీదు. పాస్ట్ సంధ్య. తేజస్విని. భాగ్యలక్ష్మి. శ్రీలక్ష్మి గారండి. అయ్యో, అలా ఎలా మర్చిపోయారు మీరు? అద్భుతమైన నటి ఆవిడ. ఈ సంభాషణ ప్రకారం శ్రీలక్ష్మిని చూడడానికి వచ్చిన అతను ఎన్నో వాడు? శ్రవంతి. 41. 41వ పెళ్లి కొడుకు. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. గుడ్ మార్నింగ్ సార్. నా ఫస్ట్ ఇయర్ సర్టిఫికెట్స్ ఇంకా టీసీ ఇస్తే. ఎవరు? రాజావార్లా ఉన్నారే. కాదు సార్, ప్రవీణ్ ని. ప్రవీణ? ఛ, నాకు మతిమరుపు మొదలై 2 గంటలు 2 రోజులైంది. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదే. సార్ 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 సారీ సార్, మీరు పెద్దవారు, క్షమించడం తెలిసిన వారు. మీరు ఆ టీసీ ఇంకా సర్టిఫికెట్లు ఇచ్చేస్తే నేను మళ్ళీ మీకు కనబడను. ఓ అదా, ఎక్కడైనా పెట్టుకోమని వెళ్ళిపోయావుగా. ఈ సంభాషణ ప్రకారం నాని పాత్ర పేరు ఏమిటి? సంధ్య. ప్రవీణ్ జయరామరాజు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ ప్రకారం నాని దేని కోసం వచ్చాడు? సంధ్య. సర్టిఫికెట్స్ కోసం. కరెక్ట్ గా చెప్పండి. టీసీ సర్టిఫికెట్ కోసం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ సంధ్య తీసుకోండి.
స్రవంతి, లక్ష్మీ దుర్గా, తేజస్విని, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు మీ గేమ్, ఈ చుక్కల బలూన్ ని మీరు పైకి ఎగరేసి అది కింద పడిపోయే లోపు ఎన్ని బలూన్లు అయితే అన్ని బలూన్లు ఒకసారికి ఒకటే తీసుకెళ్లి అక్కడ పగలగొట్టు. ఓకే, నెక్స్ట్ కింద పడిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ బలూన్ అంటే దీన్ని మళ్ళీ ఎగరేసేయాలి, అప్పుడు తీసుకొని వెళ్ళి మళ్ళీ పగలగొట్టాలి. నేను బలూన్ టచ్ అవ్వగానే నెక్స్ట్ అంటూ ఉంటాను, దాని అర్థం మీరు మళ్ళీ ఎగరేసేయాలి అని. ఇది కింద పడిన తర్వాత మీరు మళ్ళీ పగలగొట్టినా అవేం లెక్కలోకి రావు. ఓకే, రెడీ? 1 2 3 గో. నెక్స్ట్ 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 ఇంకేం పగల కొడతానులే. స్టాప్. తేజస్విని 13 బలూన్లు పగలగొట్టింది, 130 పాయింట్. రెడీ? 1 2 3 గో. నెక్స్ట్ నెక్స్ట్ వెనక్కి వేయకండి. నెక్స్ట్ నెక్స్ట్ అలా చేయకూడదు, అలా మధ్యలో తట్టకూడదు. నెక్స్ట్ అది కౌంట్ చేయకు. వేరే బలూన్ తెచ్చుకో. నెక్స్ట్ స్టాప్. 12 బలూన్లు పగలగొట్టారు. మీరు మధ్యలో ఈ బలూన్ కిందకి టచ్ అయ్యే ముందు మీ చేత్తో మళ్ళీ ట్యాప్ చేశారు, అది కుదరదు. అలా పగలగొట్టింది ఒకటి మైనస్ చేసేసాము. అండ్ ఇది పగిలిపోతే ఇంకో బలూన్ వెనకాలే ఉంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ 120. రెడీ? 1 2 3 గో. నెక్స్ట్ 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 అరే మీరు ఆడండి. నెక్స్ట్ 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 కొన్ని కిందకి రాకముందే ఆవిడ ఎగరేస్తుంది పట్టుకొని. నెక్స్ట్ స్టాప్. ఈ గేమ్ ఏంటంటే ఫుల్ ఎక్సర్సైజ్ గేమ్ అబ్బాయి ఇది. దాంతో సంధ్యకి ఆయాసం వచ్చి మధ్యలో అది కిందకు పడకపోయినా మధ్యలోనే పట్టుకొని ఆడుతుంది, దేన్ని ఎగరేద్దాం అనుకుంటుంది. 16 బలూన్లు పగలగొట్టావు, 160.
నీ టార్గెట్ 200. అలాగైతే నువ్వు విన్, లేకపోతే సంధ్య విన్. రెడీ? 1 2 3 గో. జై పవన్ కళ్యాణ్. నెక్స్ట్ 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 స్టాప్. నువ్వు 15 బలూన్లు పగలగొట్టగలిగావు. 150 పాయింట్లు ట్రై చేశావు. కానీ ఈ రోజు విన్నర్ హైదరాబాద్ సంధ్యారాణి. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. ఆశగా నీకు పూజలే నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ. కంగ్రాచులేషన్స్, మీరు ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ మరి నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై. పూసింది పూసింది పున్నాగా పాడగల పూసంతా నవ్వింది పున్నాగా. ఆఫీస్ కి ఏం తీసుకెళ్ళాలి? అమ్మని తీసుకెళ్ళాలి. ఆఫీస్ కి అమ్మని తీసుకెళ్లాలా? ఎందుకు? మనతో పాటు ఉంటే అమ్మ మనం బాగా వర్క్ చేసుకోవచ్చు కదా, తినిపిస్తూ ఉంటుంది మధ్యలో. ఫస్ట్ డే స్కూల్స్ గుర్తున్నాయా? గుర్తున్నాయి. మనతో పాటు అమ్మలు వచ్చి మనమేమో ఏడ్చి గోల పెట్టి అమ్మా